పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ ఫినాన్స్ ప్రొఫెషనల్ గిరిబాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ గిరిబాబు గారు నమస్తే అండి. సార్ గిరిబాబు గారు, ఈ వీడియోలో రిటైర్మెంట్ ప్లానింగ్ గురించి మాట్లాడబోతున్నాను. మరి ప్రత్యేకంగా ఈ వీడియో ఎవరికి ఉపయోగపడుతుందంటే, ఇప్పుడు ఒక 30-35 సంవత్సరాల వయసులో ఉన్నవాళ్ళు, ఒక మంచి డీసెంట్ శాలరీ ఉన్నవాళ్ళు, అంటే ఫైనాన్షియల్గా ఒక మంచి మెచ్యూరిటీని కలిగి ఉంటారు. కాబట్టి వాళ్ళు వచ్చే 25 నుంచి 30 సంవత్సరాల్లో రిటైర్ అవుతారంటే అప్పుడు ఒక 60 వస్తారు. ఇప్పుడు 30-35 అంటే నెక్స్ట్ ఒక 25-30 ఇయర్స్కి రిటైర్ అవుతారు. కాబట్టి ఇప్పుడు 30 నుంచి 35 సంవత్సరాల వయసులో ఉన్న ఈ జనరేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెక్స్ట్ 25-30 ఇయర్స్కి ఒక రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకోవాలి అంటే వాళ్ళ ముందున్న ఆప్షన్స్ ఏంటి అసలు? మీరు ఈ ప్రశ్న నాకు ఒక 30 ఏళ్ల క్రితం అడిగి ఉంటే, రిటైర్మెంట్ ప్లానింగ్ అనగానే అసలు రిటైర్మెంట్ ప్లానింగ్ గురించి ఒక అవగాహన కానీ దాని ఆవశ్యకత కానీ ఎవరికి తెలిసేది కాదు. ఎందుకంటే ఒక 30 ఏళ్ల క్రితము దాదాపుగా చాలామంది వాళ్ళ యొక్క ఉద్యోగ జీవితం లేదా వాళ్ళ వృత్తి జీవితం ప్రభుత్వ ఉద్యోగాలతోనే సరిపోయేది. గవర్నమెంట్ జాబ్ అనగానే ఫస్ట్ జాబ్ గ్యారంటీ, పెన్షన్ గ్యారంటీ. సో దాంతో ఎవరికి ఇలాంటి ఆలోచన ఉండేది కాదు. ఒక ఎల్ఐసి పాలసీ లేదా మాక్సిమం తీసుకుంటే ఒక ఎల్ఐసి పాలసీ అంతే. ఇక మాక్సిమం ఏం చేస్తారు వచ్చిన డబ్బులు అంటే రియల్ ఎస్టేట్, ల్యాండ్, ఇల్లు, స్థలము, పొలము ఇలా కొనేస్తారు. ఎందుకంటే ఇది మా పిల్లల కోసం, నా భవిష్యత్తు కోసం అలా అనుకునేవాళ్ళు. కానీ మారిన ఈ 30 ఏళ్ల పరిణామంలో, ఆర్థిక ప్రయాణంలో ఆర్థిక సంస్కరణలు ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత, అందరి లైఫ్ స్పీడ్ అయిపోయిన తర్వాత, సో చాలామంది నేను చేసే ప్లానింగ్ అనేది కరెక్ట్ ఉందా లేదా అని క్వశ్చన్ చేసుకోవడం మొదలు పెడుతున్నారు. అండ్ పాస్ట్ ఓల్డ్ థాట్స్ కూడా మారిపోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు 30-35 ఇయర్స్కే డీసెంట్ శాలరీస్ వస్తున్నాయి. ఒక్కొక్కళ్ళకు ఇంత శాలరీ తీసుకెళ్ళి నేను ఎంతకాలం నేను సంపాదించగలను, ఎంతకాలం ఉద్యోగం చేయాలి, మా పేరెంట్స్ లాగా నేను కూడా 60 వరకు ఉద్యోగం చెయ్యాలా అనే క్వశ్చన్స్ చాలామందికి వస్తున్నాయి. సో ఇలాంటి వాళ్ళకు ఫస్ట్ క్వశ్చన్, ఒకప్పుడు లాగా ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడమో లేకపోతే ఒక ల్యాండ్లో తీసుకోవడమో అనే ఆప్షన్ కూడా అవసరం లేదు. వాళ్ళకి చాలా బెటర్ ఆప్షన్స్ ఈరోజు అవైలబుల్ ఉన్నాయి. ఎంతవరకు బెటర్ ఆప్షన్స్ అంటే, ఇప్పుడు ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ థాట్ ప్రాసెసే మారిపోయింది. నాకు ఒక రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే లిక్విడిటీ ఉండాలి, నాకు రెగ్యులర్ క్యాష్ ఫ్లో ఉండాలి, రెగ్యులర్ ఇన్కమ్ ఉండాలి. అది ఇన్కమ్ ఎలా ఉండాలి? పెరుగుతూ ఉండాలి. ఎందుకంటే ఖర్చులు ఆగవు కదా. వయసు పెరిగిన కొద్దీ ఖర్చులు పెరుగుతాయి. ఆ ఖర్చులు పెరిగినప్పుడు నాకు నా ఆదాయం కూడా పెరగాలి. కానీ 50 తర్వాత నేను రిటైర్ అవుతాను, నాకు ఆదాయం ఆగిపోతుంది, కానీ నా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఆ పెరిగే ఖర్చులకు అనుగుణంగా నాకు ఇన్కమ్ కూడా పెరగాలి. బట్ నా జీతం అయిపోయింది, ఉద్యోగం అయిపోయింది, కానీ ఇన్కమ్ పెరగాలి. ఇవన్నీ మీరు రియల్ ఎస్టేట్లో, ఫిక్స్డ్ అసెట్స్లో పాసిబులా? కాదు కదా. అందుకనే మారిన పరిణామ క్రమంలో ఈ ఆలోచన ధోరణి కూడా మారిపోయింది. అందుకే వీళ్లకు ఏమేమి అవకాశాలు ఉన్నాయో మనం చూద్దాం ఇప్పుడు. సో వీటిలో ఫస్ట్ వచ్చేప్పటికి అందరికీ గుర్తొచ్చేది ఎన్పిఎస్, నేషనల్ పెన్షన్ సిస్టమ్. ఇది ఎందుకు అంటే 2015కి ముందు కూడా ఉంది. పిఎఫ్ఆర్డిఏ దీన్ని రెగ్యులేటర్. అయితే చాలా సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ ఎక్కువ మంది దీన్ని దృష్టి చూసేవాళ్ళు కాదు. ఎందుకంటే లాక్-ఇన్ ఉంటుంది ఇందులో. ఎప్పుడైతే 2015లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్పిఎస్ని మీరు ఎన్పిఎస్లో సేవ్ చేయడం ద్వారా మీకు ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది 50,000 అని ఇంట్రొడ్యూస్ చేసిందో అప్పటి నుంచి ఇది పాపులర్ అయింది. అయితే ఎన్పిఎస్లో ఒక లాభం ఉంది, ఒక చిన్న ప్రాబ్లం కూడా ఉంది. ఏంటంటే మీరు ఎన్పిఎస్లో స్టార్ట్ చేస్తే అప్ టు 60 ఇయర్స్ వరకు లాక్-ఇన్ అయి ఉంటుంది. 60th ఇయర్లో మీరు మాక్సిమం 60% ఆఫ్ కార్పసే విత్డ్రా చేయగలుగుతారు, విచ్ ఇస్ ట్యాక్స్ ఫ్రీ. ఆ 60%, రిమైనింగ్ 40% యూ హ్యావ్ టు కంపల్సరీ కన్వర్ట్ ఇంటూ కమ్యూటేషన్, అంటే లైక్ పెన్షన్ కోసం కన్వర్ట్ చేసుకోవాలి. ఆ పెన్షన్ రూపంలో ఏదైతే వస్తుందో 40% దట్ ఈస్ ట్యాక్సబుల్. ఏదైతే విత్డ్రా చేయడానికి అవకాశం ఉందో 60% దట్ ఈస్ ట్యాక్స్ ఫ్రీ. ఇది ఒక లాక్-ఇన్ సిస్టమ్. ఇది ఒక ప్రొసీజర్. అంటే ఎన్పిఎస్ అనేది ఒక స్ట్రక్చరల్ ప్రోడక్ట్. అది ఆ ప్రోడక్ట్ ఇలా ఈ స్ట్రక్చర్లో వెళ్తుంది. 60-40, మాక్సిమం 60 యూ కెన్ విత్డ్రా, మాక్సిమం 40 యూ కెన్ కంట్రిబ్యూట్ యాజ్ ఎ పెన్షన్. ఈ రెండు ఉంటాయి అందులో. ఇంకొకటి ఏంటంటే, నేను కనుక అగ్రెసివ్గా రిస్క్ తీసుకోగలను, నేను మాక్సిమం ఈక్విటీకి వెళ్తా అంటే పాసిబుల్ అవ్వదు ఎన్పిఎస్లో. మీ ఏజ్ 30, 35, 40 ఇలా పెరుగుతున్న కొద్దీ ఈక్విటీ పోర్షన్ తగ్గిపోతుంటుంది. మ్యాక్స్ టు మ్యాక్స్ ఈక్విటీ పోర్షన్ 75% మించి ఉండదు. మీకు ఈక్విటీ మాక్సిమం లేకపోతే ఇంత లాంగ్ రన్లో ఎక్స్పోనెన్షియల్ రిటర్న్స్ రావు. అర్థమవుతుందా? సో 100% ఈక్విటీ కావాలి అంటే ఎన్పిఎస్లో పాసిబుల్ అవ్వదు. నాకు 60% వద్దు, మొత్తం విత్డ్రా చేస్తే అంటే పాసిబుల్ అవ్వదు. లేదా మొత్తం నేను పెన్షన్ చేసుకుంటా అంటే చేయొచ్చు, ట్యాక్స్ ఫ్రీ, అగైన్ ట్యాక్సబుల్. అది మీ ఇన్కమ్ ట్యాక్స్ పరిధి ప్రకారంగా ట్యాక్స్ పే చేయాలి మళ్ళీ.
అర్థమైందా? మీ స్లాబ్ ఎంత ఉంటే అంత పే చేయాలి కనుక ఇవన్నీ దీని డ్రాబ్యాక్స్. దీనికి నెక్స్ట్ వచ్చేప్పటికి మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్లో ఇటువంటి లిమిటేషన్స్ ఉండవు. ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు మీ చేతుల పని, ఎంతవరకు చేయాలి మన ఇష్టం, ఎంత అగ్రెసివ్ వెళ్ళాలి, ఎంత కన్జర్వేటివ్ వెళ్ళాలా మన చేతుల పని. నేను మొత్తాన్ని విత్డ్రా చేసుకోవచ్చా? ఎస్ వీ కెన్ విత్డ్రా. లేదా నేను మొత్తం అలాగే ఉంచుకొని దాన్ని ఎస్డబ్ల్యూపీ కన్వర్ట్ చేసుకుంటా, నా ట్యాక్స్ స్లాబ్ ఎంతవరకు ఉంటుంది? అప్ టు ఫస్ట్ 7.5 lakh ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. సో నేను ఒక 7.5, మా వైఫ్కి ఒక 7.5, 15 లక్షల రూపాయలు విత్డ్రా చేసుకోవడానికి అనువుగా ఉండేలాగా చేసుకుంటా, రూపాయి ట్యాక్స్ కట్టక్కర్లేదు. ఎస్ దట్ ఈస్ పాసిబుల్ ఇన్ మ్యూచువల్ ఫండ్. ఇలా మన చేతిలో ఉండి మనం ఫ్లెక్సిబుల్గా డిజైన్ చేసుకోవడానికి అవకాశం ఉండేది మ్యూచువల్ ఫండ్. అండ్ 100% ఈక్విటీ కూడా వెళ్ళొచ్చు, 100% డెట్ వెళ్ళొచ్చు, బ్యాలెన్స్ వెళ్ళొచ్చు, లేదా ఈ ఈక్విటీ డెట్ పోర్షన్ని మార్చుకుంటూ ఉండొచ్చు. బట్ ఎన్పిఎస్లో లేదు, మాక్సిమం ఈక్విటీ 70%, అంతకుపైన వెళ్ళడానికి లేదు. ఇట్లా ఫ్లెక్సిబిలిటీ ఏమో మ్యూచువల్ ఫండ్స్, స్ట్రక్చర్గా ఉండేది ఎన్పిఎస్. ఈ రెండు మనకు ఉంటాయి. మూడోది ప్రధానమంత్రి వయవందన్ యోజన. ఇందులో 7.4% గ్యారంటీడ్ రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది. ప్రధానమంత్రి వయవందన్ యోజన ప్రొవైడెడ్ బై LIC ఆఫ్ ఇండియా. సో దీంట్లో మీకు 10 years పాటు మాత్రమే ఈ పాలసీ ఉంటుంది. 10 years పాటు మాత్రమే. మీకు 60 years వచ్చిన తర్వాత ఎంటర్ అవ్వాలి. ఇక్కడ కూడా స్ట్రక్చర్ ప్రోడక్టే. నేను బిఫోర్ 40లో ఎంటర్ అవుతా అంటే పాజిబుల్ అవ్వదు. మీకు 60లో ఎంటర్ అవ్వాలి. నాకు 7.4 సరిపోదు అంటే పాజిబుల్ అవ్వదు. యూ హ్యావ్ టు టేక్ ఓన్లీ 7.4. నాకు ఎక్కువ కావాలి అంటే పాజిబుల్ అవ్వదు. మధ్యలో విత్డ్రా చేయాలంటే చాలా స్ట్రింజెంట్ రూల్స్ ఉంటాయి ఈ LICలో. LIC వయవందన్ యోజన కూడా మంచి పాపులర్ పాలసీయే. నాకు 7.4 చాలు, నేను 60లో స్టార్ట్ అవుతాను, 70 వరకు ఉంటుంది ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ వయవందన్ యోజన. తర్వాత పెద్దల పొదుపు పథకం, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్, అందులో MIS మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఎవ్రీ క్వార్టర్లీ పే చేస్తూ ఉంటారు. దీంట్లో మాక్సిమం ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కలిపి పెట్టుకోవచ్చు, జాయింట్లో లేదా ఇండివిజువల్ పెట్టుకోవచ్చు. దీంట్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి అరౌండ్ 7.58% లోపే ఉంటుంది. అగైన్ ట్యాక్సబుల్. అంతకంటే ఎక్కువ కావాలా? రాదు. సో లేదు నాకు ఇంతకంటే వద్దు, నాకు అంతమంది కావాలంటే రాదు. ఇది క్వార్టర్లీ పేమెంట్ ఆప్షన్ ఉంటుంది. ఇట్లా దీని స్ట్రక్చర్ ఉంటుంది. తర్వాత ఎక్కువ మంది తీసుకునేది ఇన్సూరెన్స్ పాలసీ. నాకు పెన్షన్ అని చెప్పగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఇన్సూరెన్స్ పాలసీ, పెన్షన్ పాలసీ. అయితే ఈ ఎన్పిఎస్, మ్యూచువల్ ఫండ్స్, 60 తర్వాత చేసే ప్రధానమంత్రి వయవందన్ యోజన, పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్, ఇవన్నీ కొద్ది గొప్ప బెటర్ ఎక్సెప్ట్ ఇన్సూరెన్స్ పాలసీ. ఇన్సూరెన్స్ పాలసీ మాత్రం అసలు వెళ్ళొద్దు. ఇన్సూరెన్స్ పాలసీలో మీరు పెన్షన్ కోసం తీసుకునే పాలసీలో ఇన్సూరెన్స్ కవరేజ్ ఏమాత్రం ఉండదు ఇందులో. తర్వాత ఇది మీ 55 or 60 దాకా లాక్ అయ్యి ఉంటుంది. దాంట్లో వచ్చే రేట్ ఆఫ్ రిటర్న్ అంటే యాన్యుటీ అంటారు దాన్ని. ఆ యాన్యుటీ చాలా తక్కువ ఉంటుంది వీటన్నిటికంటే. ముందు చెప్పిన ఎన్పిఎస్ కన్నా, మ్యూచువల్ ఫండ్స్ కన్నా, ప్రధానమంత్రి వయవందన్ యోజన కన్నా, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ కన్నా అన్నిటికన్నా తక్కువ ఉండేది ఈ యాన్యుటీ. అండ్ ఇంకోటి ఏమవుతుంది, యాన్యుటీస్ ట్యాక్సబుల్, 100% ట్యాక్సబుల్. మీకు ఆ పాలసీ పెన్షన్లోకి కన్వర్ట్ అవ్వడానికి ముందు మాత్రమే ఆప్షన్ మీరు మొత్తం విత్డ్రా చేయడానికి. అగైన్ విచ్ ఇస్ ట్యాక్సబుల్. ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండదు కాబట్టి. ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటేనే ట్యాక్స్ ఫ్రీ, ఇన్సూరెన్స్ కవరేజ్ లేకపోతే ట్యాక్సబుల్. తర్వాత నాకు పలానా టైంలోనే స్టార్ట్ అవ్వాలని పాలసీలో ఉంటే అలాగే స్టార్ట్ అవుతుంది. నాకు ముందు కావాలంటే పాసిబుల్ అవ్వదు. ఓన్లీ యూ కెన్ విత్డ్రా ఫుల్లీ. అండ్ ఇంకోటి రిటర్న్స్ ఎంత ఉంటాయి? చాలా తక్కువ ఉంటాయి. పోనీ యూలిప్ పెన్షన్ పాలసీ తీసుకుంటే అగైన్ మార్కెట్ లింక్డ్, మళ్ళీ ఛార్జెస్ చాలా కట్ అవుతూ ఉంటాయి. కనుక ఇన్సూరెన్స్ పాలసీ గురించి నేను పెన్షన్ పాలసీ అనేది ఎప్పుడు అడ్వైజబుల్ కాదు. ఇన్సూరెన్స్ ఇస్ ఓన్లీ ఫర్ రిస్క్ కవరేజ్ అంతే. ఇన్సూరెన్స్ పాలసీ కెనాట్ బి యువర్ పెన్షన్ పాలసీ, ఇట్ కెనాట్ బి యువర్ చిల్డ్రన్ పాలసీ. ఎందుకంటే చిల్డ్రన్ పాలసీలో ఏముంటుంది, ఫాదర్కి ఏదైనా అయితే మేము పాలసీ ప్రీమియం కడతాము, ఈ పాలసీ కంటిన్యూ అవుతుంది. బట్ రిటర్న్స్ ఎక్కడ పోతాయి? చాలా తక్కువ వస్తాయి. కనుక ఇన్సూరెన్స్ ఈజ్ ఫర్ ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ప్యూర్ ఇన్వెస్ట్మెంట్. అది పెన్షన్ కావచ్చు, వెల్త్ క్రియేషన్ కావచ్చు, లాంగ్ టర్మ్ కోసం అవ్వచ్చు. ఇన్వెస్ట్మెంట్ ఇన్సూరెన్స్ ఎప్పుడు క్లబ్ చేయకూడదు, క్లబ్ చేయొద్దు. అందుకోసమే ఇన్సూరెన్స్ అనేది మన పెన్షన్ పాలసీ కూడా అన్వయించుకోవద్దు. కనుక 99% తప్పు ఏంటంటే తీసుకెళ్ళి నా పెన్షన్ కోసము, నా రిటైర్మెంట్ కోసం అని ఒక ల్యాండ్ కొనడం, లేదా ఒక పెన్షన్ పాలసీ, ఈ రెండు చేయకూడదు, తప్పులు. ఈ రెండు చేయకుండా ముందు చెప్పిన ఈ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్లో చేస్తే వాళ్ళకి చాలా మంచి రిటర్న్స్ వస్తాయి, లిక్విడిటీ ఉంటుంది, స్ట్రక్చర్డ్ ప్రోడక్ట్లో మనకు అనుగుణంగా డిజైన్ అయ్యి ఉంటుంది కాబట్టి వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది. బట్ వీటన్నిటిలోకి వెళ్ళా ఫ్లెక్సిబుల్ ఉండి మంచి రిటర్న్స్ వచ్చి నాకు ఎప్పుడంటే అప్పుడు విత్డ్రా ఆప్షన్ ఉండి ఎక్కువ పెద్ద మొత్తంలో రావడానికి, ప్లస్ ఈ వచ్చే మొత్తాన్ని పెంచుకోవడానికి స్కోప్ ఉండేది మ్యూచువల్ ఫండ్స్ ఒకటే. మ్యూచువల్ ఫండ్స్ ఈజ్ వెరీ ఫ్లెక్సిబుల్ విత్ ఆల్ యువర్ నీడ్ డిజైర్డ్ రిటర్న్స్ తోటి మనకు బెటర్గా పొజిషన్ చేసుకోవచ్చు. మన చేతిలో మనం చేసుకోవచ్చు అనమాట. నాకు ఎప్పుడు కావాలి మన చేతిలో పని, ఎంత కావాలి ఎస్డబ్ల్యూపీ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, ఆపేసేయచ్చు, లేదా ఫుల్ ఈక్విటీ పెడతాను, నేను అగ్రెసివ్ రిస్క్ తీసుకుంటా, ఎస్ వీ కెన్ డూ. అలా మొత్తం టైలర్ మేడ్ లాగా ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్. ఇప్పుడు నేను చెప్పిన అన్ని ఇన్స్ట్రుమెంట్స్ కంటే మ్యూచువల్ ఫండ్స్ కెన్ బి యువర్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ యువర్
రిటైర్మెంట్ కార్పస్, ఫర్ యువర్ పెన్షన్ పర్పస్. కానీ చాలా మంది మ్యూచువల్ ఫండ్ చూడరు అట్లా. మ్యూచువల్ ఫండ్స్ అంటే అదొక ఒడిదుడుకులతో కూడిన ప్రయాణం, లేకపోతే నష్టభయం ఉంటుంది, ఇలాగే చూస్తారు. కానీ లాంగ్ టర్మ్ ఉండండి, డెఫినెట్లీ యూ విల్ మేక్ ఎ ఫెంటాస్టిక్ రిటర్న్స్. దాన్ని ఆ కార్పస్ క్రియేట్ అయిన తర్వాత మీరే దాన్ని ఎలిజిబిలిటీ చేసుకోండి. దట్స్ ఆల్. యూ కెన్ డిజైన్ యువర్ రిటైర్మెంట్ ప్లాన్. అంత మంచి ఆప్షన్ చేతిలో ఉండగా ఈ స్ట్రక్చర్ ప్రొడక్ట్స్కి వెళ్తూ ఉంటారు చాలా మంది, ఇన్సూరెన్స్ పాలసీకి వెళ్తూ ఉంటారు. అలా తప్పు చేయకూడదు. సో ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిస్తే ఇలాంటి ఎక్స్క్లూసివ్ ఏవైతే అవైలబిలిటీ ఉంటాయో వాటిని ఒక్కొక్క ప్రోడక్ట్కి ఉండే రిస్క్ని, రివార్డ్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీకు సూటబుల్ అయిన ప్రోడక్ట్ మీకు ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం కల్పిస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.